ఆమేన్. నేను అంటాను పిల్లరా, ఈ మెసేజ్లో, ఈ వర్తమానములో 40 ఏళ్ళ పాటు భీకరముగా ప్రసంగించిన ప్రసంగికులు ఉన్నారు. ఈ వర్తమానం హ్యాంగ్ చేసి గట్టిగా పట్టుకొని ఈ వర్తమానము 40 ఏళ్ళ పాటు భీకరముగా అపోస్తుల బోధ గురించి, ప్రవక్త గురించి, ప్రభురాత్రి భోజనం గురించి, ఏకైక మనిషి కుమారుడు గురించి చాలా బలంగా వాక్యాన్ని బోధించారు. ఆఫ్టర్ 40 ఇయర్స్, ఎప్పుడైతే 40 ఏళ్ళు వాక్యం ప్రసంగించి 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 ముక్కు తన సామర్థ్యాన్ని కోల్పోయింది, రెక్కలు తన సామర్థ్యాన్ని కోల్పోయినాయి, కన్నులు తన సామర్థ్యాన్ని కోల్పోయినాయి, మందగిల్లి ప్రజలు అలాగ అలసిపోయి ఒక పక్క వాలిపోయారు. ఈ జాబితాలో ప్రవక్త కూడా ఉన్నాడు. ఈ ట్రైల్లో, ఈ స్వారీలో ప్రవక్త కూడా ఉన్నాడు. ఆమేన్. ప్రకటన 17 ప్రకారం మొదటి స్వారీ, ప్రకటన 17, మలాకి 4:5 వారి ప్రకారం కొన్న వర్తమానము అది మూలరాతి వర్తమానము. దట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ కార్నర్ స్టోన్. ఈ మూలరాతి వర్తమానమునకు ప్రవక్త అభిషేకించబడి, ప్రవక్త కూడా ఇదే వర్తమానం పట్టుకొని ప్రపంచం చుట్టూ 7 మారులు తిరిగాడు. సూచనలతో, అద్భుతాలతో, ఆశ్చర్యకార్యములతో వివేచిస్తూ, వాక్య ప్రసంగిస్తూ ఆయన ప్రపంచం మొత్తం తిరిగాడు. ఆయన తిరిగి ప్రసంగించి 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 ప్రవక్త కూడా ఒక దినమందు ఆయన వీక్ అయిపోయాడు. ఆమేన్. ప్రైజ్ బిట్టుగా రెక్కలు మరలా ఎగరలేకపోతున్నాయి, కన్నులు మరలా స్పష్టంగా కనపడట్లా ఆయనకి. ఆమేన్. అప్పుడు వచ్చాడు ఒక దూత. సెకండ్ టైం విజిటేషన్. మొదటిసారి దర్శింపు జరిగింది ప్రవక్తకి, కానీ అది గమ్యాన్ని చేర్చట్లా. ఆమేన్. మరలా రెండవసారి వచ్చి, ఆమేన్, గదిలో దర్శించిన విజిటేషన్ వేరు, పైకి ఎత్తబడి దర్శించిన విజిటేషన్ వేరు. ప్రవక్త కొరకు గుహలోకి వచ్చిన దూత సందర్శన వేరు, కానీ ప్రవక్తని తీసుకెళ్ళిన విజిటేషన్ వేరు. ఆమేన్. అది 2 సూచనల కొరకు వచ్చిన విజిటేషన్, కానీ ఇది ఆమేన్, ద 7 ఏంజల్స్ ఆఫ్ కాన్స్టలేషన్. ప్రైజ్ బి టు గాడ్. దూత ప్రవక్త ఉండే పరిమాణంలోకి వచ్చాడు. అది ఫస్ట్ విజిటేషన్. నీ కొరకంటే నా కొరకంతే. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఈ వర్తమానం తీసుకొని దేవుని యొద్దకు వచ్చాడు. నీ కొరకు దేవుడు నీ వెంట పడ్డాడు. అది ప్రారంభ విజిటేషన్, అది ప్రారంభ దర్శింపది. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ లోకస్తులైనా సరే నీ వెంట పడ్డాడు ఆయన. కానీ ఇక్కడితో మన పరిచర్య ముగిలా. మరొక్కసారి సంఘానికి దూత యొక్క దర్శింపు కావాలా. ఇది మనము ప్రయాసపడేది కాదు. ఇది ఈ రెండవ దర్శింపు అనేది దేవుడే వచ్చి పట్టుకెళ్ళేది. దేవుడే దిగివచ్చి ఆయన నుండి పరిమాణంలోకి తీసుకెళ్ళేది. మొదటి దర్శింపేమో మనముండు స్థలముకి ఆయన వచ్చేది, రెండవ దర్శింపేమో ఆయన నుండి స్థలముకి మనల్ని తీసుకెళ్ళేది. కాబట్టి ఇప్పుడు మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. ద డైమెన్షన్ ఎక్స్పీరియన్స్, పరిమాణం యొక్క అనుభవము. వర్తమానంలో ఇది వరకు ఉన్నాము, కానీ ఆ అనుభవం లేదు. ఫస్ట్ విజిటేషన్లో మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఆ ఒక అట్మాస్ఫియర్, సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్, వాక్యాన్ని సృష్టించే వాతావరణము, విశ్వాసాన్ని పొందే వాతావరణం ఇదివరకు మనకు లేదు. కానీ రెండవ దర్శింపులో మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ దర్శింపులో ఫెయిత్ ఉంది, కానీ సెకండ్ దర్శింపులో పర్ఫెక్ట్ ఫెయిత్ ఉంది. హల్లెలూయా. లైక్ ఏ క్రైస్ట్, క్రీస్తు వలె మరలా సంఘం మారుట. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు నా మాటలు? ఇది మారాలంటే మొదటి ప్రత్యక్షత, మొదటి ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగి ఉన్నావు కదా, దానిని కొండ మీదకి వెళ్ళి బాదుకొని మరలా నువ్వు స్ట్రెంత్ పొందాలా. ప్రకటన 17 అది 40 ఏళ్ళు వర్తమానం లాంటిది. ఈగల్ ఫస్ట్ అనాయింటింగ్ అది. కానీ మన ముందు సెకండ్ పార్ట్ ఆఫ్ ఈగల్ అనాయింటింగ్. నాట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఈగల్ లైఫ్, బట్ వీఆర్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఈగల్ లైఫ్. మనము వెళ్ళి బండకు బాదుకున్నాం. మనము లేదు ప్రభు సరిపోవట్లేదు నాకు, ఇది అదేనా బుద్ధిగల కన్నికంటే, లేదు ప్రభు నాకు ఈ దివిటీ సరిపోవటా, నాకు ఈ ఆయిల్ నాకు సరిపోవట్లేదు, నాకు ఏదో కావాలి ప్రభు. ఐ నీడ్ సెకండ్ పోర్షన్ ఆఫ్ ఈగల్ లైఫ్. ప్రవక్త వెళ్ళి బాదుకున్న తర్వాత ప్రియులారా, అప్పుడు ప్రవక్త వచ్చాడు న్యూ అనాయింటింగ్తో. నౌ దిస్ ఈస్ నాట్ ద జాషువా మినిస్ట్రీ, ఇట్స్ ఎ క్రైస్ట్ మినిస్ట్రీ. నాట్ ఓన్లీ జాషువా,
నాట్ ఓన్లీ జోసఫ్, నాట్ ఓన్లీ జాషువా, నాట్ ఓన్లీ మోసెస్, బట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సంపూర్ణమైన విమోచన. ప్రైజ్ బి టు గాడ్. ఇది మోషేకు జరిగినది. మోషే 40 ఏళ్ల పాటు ఫరో సైన్యంలో ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. 40 ఏళ్ల పాటు అరణ్యంలో తర్ఫీదు పొందాడు దేవుడి చేత. మరలా 40 ఏళ్ల పాటు బయటకు వచ్చాడు. ఆమేన్. 40 ఏళ్ళ పరిచర్యలో దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. మోషే ఆ బండను కొట్టమని చెప్పాడు. క్షమించండి, మొదటిసారి బండను కొట్టమని చెప్పాడు. మోషే బండను కొట్టాడు. రెండవసారి బండతో మాట్లాడు అన్నాడు. ఆమేన్. ఫస్ట్ టైం ఏమో బండతో కొట్టమన్నప్పుడు కొట్టాడు, నీళ్లు తాగాడు, సంఘానికి నీళ్ళు ఇచ్చాడు. ఆమేన్. సెకండ్ పోర్షన్ ఏంటంటే బండతో మాట్లాడు అన్నాడు. కానీ మోషే మాట్లాడలా, మరలా కొట్టాడు. దీనికి నీకు ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళే అవకాశం లేదని చెప్పాడు. నువ్వు పైకి వచ్చాయని చెప్పాడు ఆయన. ఎందుకు? అక్కడ మరలా న్యూ స్ట్రెంగ్త్ కొరకు మోషే ఎదురు చూడట్లా. మెసేజ్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము రైటే, అది వాస్తవమే, అది వర్తమానమే, అది ప్రత్యక్షతే. కానీ అది ప్రకటన 17 మాత్రమే. మోషే రైటే. ఆమేన్. మోషే ద్వారానే అద్భుతములు జరిగించి దేవుడు బయటికి లాగాడు, అది వాస్తవమే. కానీ మోషే కూడా బాదుకోవలసి ఉంది. మోషే కూడా తన బండకు బాదుకుంటేనే మరలా నూతన ప్రపంచాన్ని చూడగలడు. మీరు చూడొచ్చు, జాషువా తెచ్చాడు, కాలేబు తెచ్చాడు ఆ పంటను, కానీ మోషే దాలా. మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. అదంతా కార్నర్ స్టోన్ మెసేజ్. ఇత్తడి సర్పాన్ని ఎత్తుట కార్నర్ స్టోన్. అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు మేఘము కింద మోషే ద్వారా ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిరి. బాప్తిసం అంటే కార్నర్ స్టోన్. హల్లెలూయా. అవన్నీ ఏ వర్తమానాలు? సూచనలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు. అది మూలరాతి వర్తమానాలు అవి. కానీ జాషువా ఉంది దాంట్లో కాదు. జాషువా ఈజ్ వెయిటింగ్ ఫర్ ద న్యూ రివైవల్. ఇది కాదు ప్రభువా, ఏదో ఒక వర్తమానం అన్నది, మాకేదో ఒక పంట ఉంది నాయన. అక్కడ జాషువా మోషేతో ఉన్నాడు, కానీ టబర్నికల్లో బాదుకుంటా ఉన్నాడు. జాషువా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. కానీ జాషువా మోషేను చూస్తున్నప్పటికీ, అయ్యగారు మీరు దేన్నో పోగొట్టుకుంటున్నారు, పాస్టర్ మోషే మీరు దేన్నో పోగొట్టుకుంటున్నారు. వి హ్యావ్ ఎ సెకండ్ క్లైమాక్స్ మెసేజ్. రెండవ పార్ట్ యొక్క వర్తమానం ఉన్నది. జాషువా వెళ్ళి టబర్నికల్ బాదుతా ఉన్నాడు, రెక్కలు కొట్టుకుంటా ఉన్నాడు, ముక్కును బాదుకుంటా ఉన్నాడు. ఫర్ ద న్యూ స్ట్రెంగ్త్. నూతన బలం అంటే వాగ్దాన భూమి యొక్క పంట. నూతన బలం అంటే తలరాయి యొక్క అభిషేకము. కాబట్టి జాషువా దేనికి భయపడలా? నేను అభిషేకించబడిందే దాని కొరకు. ఎంతమంది ఉన్నా సరే, నెఫీలేలైనా, అమాలేకీయులైనా, పెరిజ్జీయులైనా, ఐగుప్తీయులైనా, ఎవరైనా సరే, నా ఎదుట వాగ్దానం అన్నది. ఆ కన్నులు ఎవరిని చూస్తున్నాయి? ప్రామిస్ చూస్తున్నాయి ఆ కన్నులు. మోషే కింద ఉన్న కన్నులు శత్రువులు చూసాయి. వాళ్ళు గొప్పవాళ్ళు, భీకరులు, పెద్దవాళ్ళని గమనిస్తారు వాళ్ళు. కానీ కాలేబు కళ్ళు అవి కాదు, జాషువా కన్నులు అవి కాదు. సందర్భం ఏదైనా సరే, శత్రు ఎవరైనా సరే, బట్ ప్రామిస్ ఉంది మనకి. లెట్ దేర్ బి, వెలుగు కలుగును గాక. గ్లోరీ బి టు గాడ్. వాక్యం తీసుకొని రాబడుతోంది ప్రియులారా. దిస్ ఇస్ ఎ మెసేజ్ ఆఫ్ క్యాప్స్టోన్. తలరాయి వర్తమానం ఇదే. గ్లోరీ బి టు గాడ్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ మెసేజ్, రెండో భాగం యొక్క వర్తమానం ఇది. ఎవరు వెనక్కి వెళ్ళిపోదు ప్రియులారా. వి స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మన మధ్యలో యెహోవా జైరే ఉన్నాడు. ఆయన యుద్ధము చేయవాడు ఉన్నాడు. ఆయన గ్లోరీ ఇన్ ద మెసేజ్. వర్తమానములోనే ఎవరైతే మొదటి భాగాన్ని పొందారో వారు మరలా సంఘాన్ని వదిలేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. మొదటి భాగంలో భాగమైన ప్రజలే కొద్దిగా సంఘాన్ని వదిలిపెట్టి, కొద్దిగా అండర్స్టాండింగ్ కొద్దిగా వదిలిపెట్టి ఒంటరిగా మరలా వెళ్ళాలా ఫర్ ద సెకండ్ విజిటేషన్. రెండవ దర్శింపు కొరకు మరలా వాళ్ళు ఒంటరిగా వెళ్ళవలసి ఉంది. వాళ్ళు వెళ్ళి వస్తేనే నేత్రాలు మరలా తెరవబడతాయి.
ప్రైజ్ బి టు గాడ్. అందుకే ప్రవక్త అన్నాడు, ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ ఆల్వేస్ కనెక్టింగ్ విత్ ద బాడీ చేంజ్. వాట్ ఈస్ ద బాడీ చేంజ్? సెకండ్ రివైవల్. వాట్ ఈస్ ద బాడీ చేంజ్? రీఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. వాట్ ఈస్ ద బాడీ చేంజ్? ద క్యాప్స్టోన్ మినిస్ట్రీ. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళి బాదుకొని వస్తేనే నేత్రాలు తెరవబడతాయి. నువ్వు పక్షి రాజే, నేను కాదంట్లా. నేను యు ఆర్ ఈగల్, బట్ యు హ్యావ్ టు గెట్ ద సెకండ్ విజిటేషన్ ఆఫ్ ద ఏంజల్. మోషే నువ్వు రైటే, నేను తప్పంటలేదు. ఓ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, యు ఆర్ ఆల్ రైట్, నేను తప్పంటలేదు. కానీ నీకు దేవుడితో వ్యక్తిగతమైన రెండవ సందర్శన కావాల్సి ఉన్నది. గ్లోరీ బి టు గాడ్. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీలో బాడీ చేంజ్ ఉంది. అది కేవలము పక్షిరాజుకు మాత్రమే మారే బాడీ చేంజ్ కాదు. ఇన్ అదర్ హ్యాండ్, మరొక పక్క లోతుకు కూడా బాడీ చేంజ్ జరిగింది. లోతు భార్యకి, షారాకి బాడీ చేంజ్ ఉన్నది. లోతు భార్యకి కూడా బాడీ చేంజ్ ఉంది. ఇటు పక్క పక్షిరాజుకి విజిటేషన్ జరుగుతుంది, మరొక పక్క సర్పానికి కూడా విజిటేషన్ ఉంది. ఆమె జంతువుల్లో ఒక్కదానికి మాత్రమే దేహం మారిద్ది, భూ జంతువులో. ఇప్పుడు ప్రాకు జీవది. ఈ ప్రాకు జీవులలో ఒక్కదానికి మాత్రమే దేహం మారిద్ది, తన కుసుమును వదులుకునిద్ది. ఆమె స్టిఫ్నెస్గా ఉన్న కుసుముని కళ్ళు మూసుకోపోతాయి. దానికి కూడా కళ్ళు మూసుకోపోతాయి. చర్మం గట్టిగా అత్తకపోయింది చర్మానికి. ఆ ఒక కుసుము అది ఏం చేసిద్ది? అది ఒంటరి ప్రాంతానికి వెళ్ళి, ఎవరికి కనబడకుండా ఒంటరి ప్రాంతానికి వెళ్ళి అది తన దేహాన్ని మార్చుకునిద్ది. అది పైనున్న దాన్ని వదులుకొని అది మరో న్యూ స్ట్రెంత్ని పొందిద్ది. అది ఒక పక్క శారా దేహం మారింది అండర్ ద విజిటేషన్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఏకైక మనిషి కుమారుడు యొక్క పరిచర్య బట్టి ఇటు పక్క అబ్రహాం దేహము, శారా దేహం మారింది. మరొక పక్క లోతు భారీ దేహం కూడా మారింది. లోతు ఎల్లప్పుడూ కూడా వెనక్కి చూడువాడు. ద స్పిరిట్ ఆఫ్ ప్రవక్త ఏమన్నాడు? కప్పల వంటి ఆత్మలవి, వెనక్కి చూసే ఆత్మలవి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ వచ్చినా దేర్ ఈజ్ ఎ బాడీ చేంజ్. మనకు మాత్రమే కాదు, సర్పానికి కూడా బాడీ చేంజ్. అంటే వాడు కూడా రెండవసారి దర్శింపగలిగిన వాడు. ప్రైజ్ బి టు గాడ్. కానీ అది మైటీ ఏంజల్ దర్శింపు కాదు. అది వాడు అభిషేకం పెంచుకుంటా ఉంటాడు. వాడు కూడా ముసుగులు మారుస్తూ ఉంటాడు వాడు. ప్రైజ్ బి టు గాడ్. సో ఇప్పుడు మన ముందు ఎక్కడంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ఈగల్ లైఫ్. మనం ఇప్పుడు ఉన్నది రెండవ భాగం యొక్క పక్షిరాజు జీవితం. ఇది మైటీ ఏంజల్ పరిచర్య, ప్రవక్తలో జరుగుతున్న రెండవ భాగం యొక్క పరిచర్య. అందుకే ఆయన అంటాడు, దిస్ ఈజ్ అ సెకండ్ క్లైమాక్స్. ఈ సెకండ్ క్లైమాక్స్ యొక్క వర్తమానం ప్రసంగిస్తున్నప్పుడే ప్రజలు ఉండకుండా వెళ్ళిపోతున్నారు. వాక్యం మీద వారి ఆసక్తి పోయినది. మొదటి క్లైమాక్స్లో వాళ్ళకి ఆసక్తి ఉంది. 10:7 గురించిన ఆసక్తి ఉంది. ప్రకటన 10:7 గురించిన ఆసక్తి బాగా ఉన్నది. కానీ ప్రకటన 10:1 గురించిన ఆసక్తి లేదు. అందుకే అంటున్నాడు ఆయన, నేను వాక్యం ప్రసంగించేది ఇది సెకండ్ క్లైమాక్స్ మెసేజ్. మీ శరీరాలు మార్చే వర్తమానం ఇది. కానీ ప్రజలు దానికి మాత్రమే పరిమితమయ్యి, మాకు మొదటి క్లైమాక్స్ చాలని పరిమితమయ్యి వాళ్ళు రెండులోకి రావటం లేదు వాళ్ళు. కానీ వీఆర్ అనాయింటింగ్ ఫర్ ద సెకండ్ క్లైమాక్స్. ఈ వర్తమానం నీకు వినబడుతుందంటే నువ్వు సెకండ్ క్లైమాక్స్ వర్తమానం కొరకు అభిషేకించబడ్డామని అర్థం.